పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో సూపర్ కథ చెప్పబోతోంది. ఇది విక్రమార్క బేతాళ కథల్లోంచి ఒక సరదా కథ. దొంగ బ్రాహ్మణుడు. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను రోజూ భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. ఒకరోజు అతనికి ఒక దొంగతో పరిచయం ఏర్పడింది. ఆ దొంగ బ్రాహ్మణుడితో, నువ్వు పేదరికంలో ఉన్నావు, నేను దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తాను. రెండూ సరిపోలేదా? నువ్వు నీతి గురించి మాట్లాడతావు, నేను దొంగతనం చేస్తాను, మనమిద్దరం స్నేహితులం కావచ్చు అన్నాడు. బ్రాహ్మణుడు అందుకు అంగీకరించాడు. కాని ఒకరోజు దొంగ దొంగతనం చేస్తుండగా రాజభటులు అతన్ని పట్టుకున్నారు. దొంగ తప్పించుకోవడానికి తన స్నేహితుడు బ్రాహ్మణుడి ఇంట్లో దాక్కున్నాడు. రాజభటులు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి, నీ ఇంట్లో దొంగ దాక్కున్నాడా అని అడిగారు. బ్రాహ్మణుడు నిజం చెప్పాలా లేదా స్నేహితుడిని కాపాడాలా అని ఆలోచించాడు. చివరకు నిజాయితీకి విలువ ఇచ్చి, అవును, నా ఇంట్లో దొంగ దాక్కున్నాడు అని చెప్పేశాడు. దొంగను రాజభటులు అరెస్టు చేశారు. ఈ కథ విన్న విక్రమార్కుడు బ్రాహ్మణుడి నిజాయితీకి మెచ్చుకుని అతనికి బహుమతి ఇచ్చాడు. చూసారా పిల్లల్లారా, నిజాయితీకి ఫలితం ఉంటుంది. ఎంతటి కష్టమైన పరిస్థితిలోనూ నిజం చెప్పాలి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.